ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుతే సతి పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతికామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత. ఓం సమ్మక్కాయ నమ, ఓం సారలమ్మాయ నమ, ఓం శ్రీ మాత్రే నమ. భక్తి దేవర యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము. ఈ సెప్టెంబర్ మాసం 2025 సెప్టెంబర్ నెల ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ కేతు దశ మారిన దాని వలన కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి. మరి ఈ కేతు వలన కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి వచ్చినాయి, కొన్ని చేజారిపోవటం, పెళ్లిళ్ళు కాకోకుండా ఉండటం, వ్యాపారం ముందుకు రాకోకుండా ఉండటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, ఏ పని చేసినా కూడా ఆ పనిలో వాళ్ళకి విజయవంతం కాకోకుండా ఉండటం. మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి విద్యాపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఎన్నో విధానాలుగా వాళ్ళు ఎదురు చూసేయి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి. ఈ 12 రాశుల్లో అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధం అనేది మార్పులు అనేది కొన్ని రాబోతున్నాయి. మరి ఆ మార్పులు ఏ విధంగా ఏ టైం నుంచి బాగుంటాయి అనేది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను. కాబట్టి ఏ రాశికైనా కానీ ఏ నక్షత్రానికైనా కానీ మీరు కొద్ది జాగ్రత్త తీసుకొని కొంచెం శ్రద్ధగా మీరు శ్రద్ధగా ఆలోచించి ఈ టీవీ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఇన్నట్టుకైతే మీలో ఉండాల్సిన సమస్యలు ఏమన్నా ఉన్నా, ఏదన్నా నెగిటివ్ ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నా, ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఆ సమస్య అనేది మీకు ఒక దారి దొరుకుతుంది. మొదటిగా మేషరాశి. సెప్టెంబర్ నెల మేషరాశి. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం, రావు బలం, లక్ష్మీ బలం, దిశ బలం, గురు బలం. కేతు బలం వల్ల ఇప్పుడు కేతు గురించి కొంత సమస్యలు అనేది కొంచెం ఎదురవుతుంది. కాబట్టి మరి ఈ మేషరాశిలో ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేస్తామనుకున్నా కూడా కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి వచ్చి చేజారిపోవటం, కొన్ని రంగాలలో చాలా వరకు బాగుంటుంది, కొన్ని రంగాలలో అంత అనుకూలంగా లేదు. కాబట్టి కొంచెం ఆలోచన చేసి ముందడుగు వేయాల్సి వస్తుంది. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శని ప్రభావం వలన ఏ పనైనా కానీ ఏ కార్యక్రమైనా కానీ ఏదో ఒక విధంగా బ్రేక్ అయిపోతుంటుంది. మళ్ళా బ్రేక్ అయిపోయిన కానించి ఏ కార్యక్రమం చేస్తాం అనుకున్నా కూడా చేతిగాడికి వచ్చి చేజారిపోతుంటుంది. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం, యోగ బలంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి వీళ్ళు కలలుగని సమయం వచ్చింది. మరి ఎన్నో రోజుల నుంచి బాడిగింట్లో ఉంటూ సొంత ఇల్లు కావాలని ఎన్నో ఆశలు చూసుకుంటూ ఎన్నో ఆశల గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ ఇప్పుడు ఎదురయ్యే మార్గం దగ్గరికి వచ్చేసింది. ఈ నెలలో 16వ తారీఖు నుంచి ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ప్రయాణాలు చాలా వరకు తిరిగి రావాల్సిన యోగం అనేది కనబడుతుంది. శరీర పరంగా మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. వ్యాపార రంగంలో చాలా వరకు బిజినెస్ పరంగా అభివృద్ధిగా ఉండదు, డౌన్గా ఉండదు. సంపాదన తినేదానికి ఖర్చులకి దానికి మందానికి సరిపోతుంటది. పేరు చూస్తే రాజా మాదిరిగా ఉంటుంది, పెట్టి చూస్తే ఏమీ ఉండదు. చెడమ తీరిక ఉండదు, దమ్మెడ ఆదాయం ఉండదు. కాబట్టి విద్యార్థులకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏకాగ్రత అంటే వాళ్ళకి మనసు శాంతంగా ఉండాలి. ఆ మనశ్శాంతత అనేది కరెక్ట్ గా ఉండేట్టుగా అయితే
వాళ్ళ విద్యా విధానంలో అనుకున్న విద్యని కరెక్ట్ గా కంప్లీట్ చేసి అనుకున్న దాన్ని పెద్దగా పూర్తి చేయాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది. మరి ఈ నెల చివరి 15వ తారీఖు నుంచి కొద్దిగా జాగ్రత్తలు మీరు పడాలి. ఈ 15వ తారీఖు లోపులో కొన్ని కార్యక్రమాలు 2 విధానాలుగా కనబడుతుంది. ఎందువల్ల అంటే గోడ మీద పిల్లి ఇటు దూకితో తెలవదు, అటు దూకితో తెలవదు. అదే విధంగా ఈ రాశి వాళ్ళకి శని ప్రభావం వలన, తర్వాత కేతు ప్రభావం వలన ఈ రెండింటి మధ్యలో నిలబడిపోయింది. అయితే ఈ 15వ తారీఖు లోపులో అయితే స్థాన చలనం అన్న ఉంటుంది, లేకపోతే నష్ట ప్రభావం అని ఉంటుంది. ఈ రెండిట్లో ఒక విధంగా కనబడే విధానం అనేది కనబడుతుంది. కాబట్టి కుటుంబం సమస్యల్లో కొంచెం ప్రేమ, అభిమానం, గౌరవం అనేది కొంచెం సాధించుకోండి. ప్రేమ విశేషాలలో మీరు కూడా చాలా వరకు తొందరపాటు లేకోకుండా నిదానం పడుతూ మీ విషయాలని వేరే వాళ్ళకి పబ్లిసిటీ చేయకోకుండా పని అయిన తర్వాత చెప్పుకోవాలి. ఏ పనైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ, ఏ పూజా కార్యక్రమైనా కానీ, ఏదైనా కానీ నిదానంతోనే బాగుంటుంది. ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చికాకులు కనబడుతున్నాయి. కాబట్టి మరి మీ ప్రేమ సమస్యలో చూసుకుంటే చాలా వరకు ప్రేమ విశేషాల్లో విజయంగా కనబడుతుంది. మరి మీ భాగ్యస్వామితో అనుకూలంగా విజయంగా కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మధ్యరేఖత అనేది ఉండకూడదు. ఏ కార్యక్రమైనా కానీ తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. ఈ శనీశ్వరుడు ప్రభావం వలన మీకు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా చేతికాడకు వచ్చి చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఏది అనుకున్నా కూడా ఏదో ఒకటి డిస్టర్బెంట్ కావటం, ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి. మరి ఏదైనా సరే మీ బంధువు మిత్రులలో అతి జాగ్రత్త పడాలి. దాంట్లో మీరు జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చికాకులు, ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీ టయాల ప్రకారంగా చూసుకుంటే ఈ శనేశ్వరుడు గ్రహ దోషం వలన, ఈ కేతు దోషం వలన మీకు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చేతికాడకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటది. కాబట్టి మీరు చేయాల్సిన పూజాబలం, శనేశ్వరుడికి పూజాబలం చేయాలి. శనేశ్వరుడికి మీరు ఆరాధన చెయ్యండి. మీకు దగ్గరలో ఉండాల్సిన నవగ్రహ దగ్గరికి వెళ్ళి 9 వారములు శనివారాలు 9 ప్రదర్శనలు చేసి నల్లటి నూనె తీసుకొని ఆ నల్లటి నూనెతో అభిషేకం చేసుకుంటూ 9 విగ్రహాలకి అభిషేకం చేసినట్టుగైతే మీలో ఉండాల్సిన శని ప్రభావము తగ్గిపోతుంది, లక్ష్మి కలిసి వస్తుంది, మనసు బాగుంటుంది, చేసే కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ ఆఫీసులో ఏమి జరుగుతుంది, మీ పిల్లల మీద ఏముంది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా మొత్తం చూసి చెప్పగలుగుతాం. దేనికైనా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్ మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.